బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ దినము మన యొక్క వాక్యము లూకాసు సువార్త 19వ అధ్యాయము, లూకాసు సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఆ విధంగా మనము ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. దాదాపుగా 13 వచనాలు మీరు చదువుతారు, 13 వచనాలు నేను చదువుతాను. ఈ విధంగా మనం చదువుదాం. 12 నుంచి ప్రారంభిద్దాం. రాజు కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పారు. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అది సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దుకు పిలువమని ఆజ్ఞాపించారు. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా, మంచి దాసుడా, నీ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారి అయి ఉండమని వారితో చెప్పాను. అంతటా రెండో వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దాన్ని ఎత్తుకుని వాడవు, విత్తని దాన్ని కోయివాడునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీన్ని రుమాలను కట్టి ఉంచుతానని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయివాడునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా సొమ్మును సాకారుల యొద్ద ఉంచలేదు. అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందనే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వానితో చెప్పాను. వారయ్యా, వానికి 10 మీనాలు కలవే అనేది. ఈ 26వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకు అతడు, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. ఏదైనా ఈ యొక్క ఆరాధనలో ప్రభా, ఈ మాటల ద్వారా ప్రభా నాయన మేము హెచ్చరింపబడినట్లుగా, బలమొందినట్లుగా, స్థిరపడినట్లుగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం. వినుచున్నటువంటి వారు కూడా నీ యొక్క వాక్యంలో వినేటువంటి క్రమంలో నాయన అపవాది ప్రభా దేవుని యొక్క వాక్యాన్ని ప్రభా నాయన ఎత్తుకొని పోకుండానట్లుగా నాయన ప్రభా మీరే ప్రభా నాయన హృదయములను స్థిరపరిచి బలపరచమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ పరిశుద్ధాత్మ శక్తి సహాయత ద్వారా మేము ప్రభా నాయనేసి నేను బోధించేవాడిగాను, నాయనేసి ప్రభా మరి సహోదరులు వినివారిగాను చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నాయన మీకే వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి ఈ దినము మనం చదివినటువంటి లేఖన భాగము కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఈ యొక్క లేఖన భాగం యొక్క మరి టైటిల్, ఈరోజు మన యొక్క అంశము ఏంటంటే కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఈ సంవత్సరం ప్రారంభంలో మనం ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక వాక్యంతో మనము మొదటి వారం, దాదాపుగా జనవరి మొదటి వారం నేను ఆ వాక్యాన్ని ఇక్కడ బోధించాను. ఏం చెట్టు? ఏందది? చెట్టు గురించి చెప్పా. ఏం చెట్టు అది? ఏం చెట్టు అమ్మా? గుర్తులేదా? ద్రాక్ష తోటలో వేయబడిన అంజూరపు చెట్టు. ద్రాక్ష తోట మధ్యలో వేయబడిన అంజూరపు చెట్టు అని చెప్పా. ఆ అంజూరపు చెట్టుకున్న సమస్య ఏంటి చెప్పండి? కాపు లేదు. ఎప్పటి నుంచి లేదు? ఎప్పటి నుంచి లేదు? ఎప్పటి నుంచి లేదు? 3 ఏళ్ల నుంచి లేదు. 3 ఏళ్ల నుంచి యజమానుడు వచ్చి చూస్తున్నాడు. యజమానుడికి ఏం కావాలి?
యజమానుడికి ఏం కావాలి? ఆ చెట్టు నుంచి కాయలే కావాలి, ఇంకేం వద్దు. యజమానుడికి కావాల్సిన ఫలమే కావాలి. కానీ 3 ఏళ్ళ నుంచి ఫలం లేదు. అందుకని యజమానుడు ఏమన్నాడు, దీనివల్ల ఈ భూమి ఎందుకు వేస్ట్ అయిపోవాలి, కాబట్టి దీన్ని పీకి వేయండి, దీన్ని నరికించేయమని చెప్పేసి చెప్పాడు. అప్పుడు తోటమాలి వచ్చాడు. తోటమాలి వచ్చి ఏమన్నాడు, అయ్యా అటొద్దులే, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి, ఈ సంవత్సరం లోపల నేను దాని చుట్టూతా తవ్వి దానికి ఎరువు వేస్తాను, ఈసారి పండిందా కాపు వచ్చిందా సరే, లేకపోతే మీ ఇష్టం, మీరు దాన్ని ఏమైనా చేయండి అని చెప్పేసి చెప్పాడు. ఆ 1 సంవత్సరం అనే విషయంతో ఈ సంవత్సరం అంతట్లో మరి తోటమాలిగా నేను, అమ్మ, ప్రాముఖ్యంగా అమ్మ మరి వాక్యాన్ని బోధిస్తూ, మీకు హెచ్చరికలు ఇస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ కొరకు మరి మీకోసం అంటే మీరు బాగా ఫలించాలని చుట్టూతో తవ్వి ఎరువు వేసేటువంటి ప్రయత్నంలో మేము ముందుకు వచ్చాము. తవ్వే మాట తవ్వుతున్నాం, కానీ ఎరువు అయిపోయే లోపల మీలో కొంతమంది ఏం చేశారు, తవ్వేటప్పటికి బాధపడ్డారు. ఏమయ్యారు చెప్పండి, ఎందుకు ఇట్లా తవ్వుతున్నారు మా చుట్టూతా అని బాధపడ్డారు. కానీ ఎందుకు తవ్వుతున్నాం అనేటువంటిది ముందుగానే చెప్పాం. ఎందుకు తవ్వుతున్నాం చెప్పండి? ఎందుకు తవ్వాలా? ఎరువు వేయటానికి. తవ్వేది ఊతినే కాదు, తవ్వి వదిలిపెట్టడానికి కాదు, తవ్వుతుంది ఎరువు వేయటానికి. అటు తవ్వి ఎరువు వేసామని అనుకుంటున్నాం. మరి ఎరువు వేస్తే ఏమవ్వాలి చెప్పండి? ఏం రావాలా? ఫలాలు రావాలా. ఇప్పుడు మరి ఎరువు వేయటంలో లోపం ఉందా, లేకపోతే ఫలం రాకపోవడానికి కారణానికి ఎరువు వేయలేదా? ఎరువు వేయటానికి మరి తవ్వేటప్పుడు ఇబ్బంది అయిందా, లేకపోతే మరి ఆ ఫలం ఎందుకు రాలేదు అనేది మనకు ఎదురుగా ఉన్నటువంటి విషయం అన్నమాట. ఇక్కడ అసలైన విషయం ఒకటే. ఏంటి ఆ విషయం? ఫలం వచ్చిందా లేదా అంతవరకే. యజమానుడికి ఏం కావాలి? అబ్బా భలే కష్టపడిందిలే ఈసారికి అని అనుకోడు. యజమానుడికి బాగా కష్టపడిందిలే, బాగా ఇబ్బంది పడిందిలే, బాగా మనసు మార్చుకుందిలే, ఇవన్నీ కాదు యజమానుడు చూసేది. ఒకటే చూస్తాడు యజమానుడు, ఫలం వచ్చిందా రాలేదా. అదే యజమానుడికి కావాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మరి దేవుని యొక్క వాక్య ప్రకారం లూకాసు సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాల్లో దాని చుట్టూతా త్రవ్వి ఎరువు వేయమట్టుకు అనేటువంటి వచనాలు మనం చూసినప్పుడు, మరి త్రవ్వడం అనేటువంటి విషయం అంటే మీ ఆత్మీయ స్థితిని వివరించాము. ఈ సంవత్సరంలో మీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని గురించి అమ్మ వాక్యం ద్వారా, నేను వాక్యం ద్వారా, కొన్ని హెచ్చరికల ద్వారా, స్వాతి కూడా కొన్ని మరి హెచ్చరికల ద్వారా, మరి ఇంకా సంఘంలో వాక్యం చెప్తూ నిలబడినటువంటి వారందరూ కూడా మరి సంఘక్షేమం కొరకు బోధింపబడినటువంటి వాక్యాలను అనుసరించి మరి చూసి ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిని వివరించినటువంటి పరిస్థితులు, మీకు కొదువై ఉన్నటువంటి వాటిని వాక్యం ద్వారా వివరించినటువంటి పరిస్థితులు ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే ఎరువు వేసినటువంటి స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. ఏ స్థితి? ఎరువు వేసినటువంటి స్థితి. ఆ ఎరువు వేయటం వలన ఆ మొదట్లోనే 9 మంది ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందారు. ఎరువు వేయటం వలన వచ్చినటువంటి ఫలాలు అన్నమాట ఆ 9 ఫలాలు. కానీ అవి కేవలం రక్షింపబడినటువంటి వారికి ఫలమైతే, ముందుగానే రక్షింపబడి వాక్యంలో ఎదుగుతున్నటువంటి వారికి రావాల్సినటువంటి ఫలాల గురించి కూడా మనం చూడవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన మీదట ఫలాలు వచ్చినాయా లేదా అనేది ఇక్కడ మనకి కావాల్సినటువంటి విషయం. మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఫలించారా లేదా అంతవరకే అన్నమాట. ఫలించాల్సినటువంటి విషయాలు లేదా మీరు ఫలించారు అని చెప్పడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనల్ని నేను మీకు ఇప్పుడు మరి తెలియజేయాలని ఆశపడతా ఉన్నా. ఏంటి ఆ సూచనలు? నువ్వు ఫలించావు, నువ్వు అభివృద్ధి పొందావు, నువ్వు స్థిరపడ్డావు, నువ్వు బలపడ్డావు, పిండి వచ్చింది, కాయ అయ్యింది, అది పండు అయింది అని చెప్పడానికి కొన్ని సూచనలు అనేటువంటివి మనకి ఉన్నాయి. ఆ సూచనల గురించి నేను చెప్పినప్పుడు మీరు 3 విషయాలలో ఆలోచించాలా. 3 విషయాలను మీరు ఆలోచించాలా. 1 వ్యక్తిగతంగా జరిగిందా లేదా ఆలోచించాలా. 2 కుటుంబంలో జరిగిందా లేదా ఆలోచించాలా. 3 సంఘంలో జరిగిందా లేదా అనేది ఆలోచించాలా.
ఏంటి అది అంటే, మొదట ప్రార్థనకి సమయానికి వస్తున్నారా? మొదటి సూచన, మీలో కార్యం జరిగింది. ఎరువు వేసినటువంటి ఎరువు పని చేసింది. ఆ ఎరువు వలన కాయ వచ్చింది, ఫలంగా మారింది. నువ్వు ఫలాలు నీ ద్వారా వచ్చినాయి అని చెప్పడానికి మొట్టమొదటి సూచన ఏంటంటే, ప్రార్థనకు సమయానికి వస్తున్నారా? 2024 నుంచి 25కు రాబోతున్నాం. ఇంకొక కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కదా. ఈ ఒక్క సంవత్సరంలో వేయబడినటువంటి వాక్యం ద్వారా ఫలింపు అనేటువంటిది ఏ మేరకు వచ్చింది అనేటువంటిది చూసినటువంటి క్రమంలో మొదటి సూచన ఏంటంటే, ప్రార్థనకి సమయానికి వచ్చారా? మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ మీరు ఆలోచించుకోవటానికి నేను చెప్తున్నా. రెండో విషయం, ప్రార్థనలు చేయగలుగుతున్నారా? ఎక్కడ? వ్యక్తిగతంగా మీరు ఇంట్లో చేసుకోగలుగుతున్నారా? 2, కుటుంబంలో ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? 3, సంఘంలో ప్రార్థన చేస్తున్నారా? అమ్మా నువ్వు ప్రార్థన చేయి సహోదరి అనగానే మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, ఇది మీ కుటుంబంలో చేస్తున్నారా? ఇది మీ వ్యక్తిగతంగా చేస్తున్నారా? ఈ 3 కనుక మీరు చేయగలుగుతూ ఉంటే ఆ ఫ్రూట్, ఆ ఫలము అనేటువంటిది వచ్చిందని గుర్తు, ఒక రుజువు అనేటువంటిది మనకి తెలుస్తుంది. మూడోది వాక్య ధ్యానం. మూడోది ఏంటిది? వాక్య ధ్యానం. ఎక్కడెక్కడ చెప్పండి? ఎక్కడెక్కడ? వ్యక్తిగతంగా వాక్య ధ్యానం ఉందా? వ్యక్తిగతంగా మీ జీవితంలో వాక్య ధ్యానం ప్రతిరోజు మనం ఎన్ని గంటలు వాక్య ధ్యానం చేయాలి? సమయాన్ని ప్రభువుకి ఎంత సమయం ఇవ్వాలి? రోజుకి 2 గంటల 40 నిమిషాలు. మీరు మంచోళ్ళు అయితే 3 గంటలు, కొద్దిగా బిజీగా ఉంటారనుకుంటే 2 గంటలు మినిమం. 2 గంటల సమయాన్ని ప్రభువుకి మీరు ఇవ్వగలుగుతున్నారా? అదే నేను మొత్తం వాక్య ధ్యానం అని అన్నాను. ఈ వాక్య ధ్యానం అనేటువంటిది ఎలా ఉంది మీ జీవితంలో? వ్యక్తిగతంగా, కుటుంబంలో, తర్వాత సంఘంలో. మరి ఇప్పటికీ కూడా బోధకుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేటప్పుడు వచనాన్ని చదివి మీరు అందించేటువంటి పని ఇద్దరే చేస్తున్నారు. 2 మహా అయితే 3, అంతే కదా. శృతి, స్వాతి, మాధవి, ఇంక ఎప్పుడన్నా ఆ వెనక నుంచి ఒకళ్ళిద్దరు, అంతకు మించి వాక్యాన్ని అందించేదానికి కూడా మరి మీరు ఎందుకో సిద్ధపడట్లేదు. వాక్యం పలానా వచ్చిన మనకు వెంటనే వచనం తీసి చదవటం, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? దీనికి వ్యక్తిగతంగా నువ్వు చదివేదానికి లింక్ ఉంది తెలుసా మీకు? నువ్వు వ్యక్తిగతంగా వాక్యం చదివే వాళ్ళైతే గబక్కను వచ్చిన తీసేస్తారు. మైండ్లోకి వచ్చింది పలానా ఈ వచ్చిన అనగా వెంటనే మైండ్లోకి వచ్చి గబక్కు నువ్వు బైబిల్ చేస్తావు. తీయటమే కాదు, ఆల్రెడీ నువ్వు చదివి ఉన్నావు కాబట్టి ఆ వచ్చిన ఏం చేస్తావు అంటే గబక్కును చదివేస్తావు నువ్వు. కాబట్టి నువ్వు ఇక్కడ వాక్యం చదువుతున్నావు లేదు అనేటువంటిది నీ యొక్క వ్యక్తిగత జీవితానికి కనెక్షన్ ఉంటుంది అన్నమాట. దానికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి వాక్య ధ్యానం అనేటువంటి విషయం ఎలా ఉంది? తర్వాత 4వ విషయం, సంఘ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటున్నావా? ఆదివారం వస్తున్నావు, కాదనట్లేదు. సాయంత్రం యూత్ మీటింగ్కి వస్తున్నావా? యూత్ మీటింగ్కి రాగలిగినటువంటి వయసులో నువ్వు ఉన్నప్పుడు రావాలని తెలుసు కదా, మరి ఎందుకు రావట్లేదు? బుధవారం వస్తున్నావా? గురువారం మెన్స్ ఫెలోషిప్కి వస్తున్నారా? శుక్రవారం స్త్రీల గుడికి వస్తున్నారా? శనివారం సువార్త గుడికి వస్తున్నారా? కాబట్టి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా? ఇదొక ఫలం అండి, అర్థం చేసుకోవడానికి. మీరు నిజంగా ఫలించారా లేదా అని అర్థం చేసుకోవడానికి ఇదొక ఆలోచన. మనం వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాం మామిడిపాలెంలో. మీలో ఎంతమంది వస్తున్నారు? మీరు వస్తే ఆలోచించాలా, ఈ సహోదరులో మార్పు వచ్చింది, ఈ సహోదరులో మార్పు వచ్చింది, ఈ ఫలము పండింది, ఈ ఫలం అనేటువంటిది వచ్చింది అని ఆలోచించడానికి వీలవుతుంది. మరి ఎందుకో ఆ ఫలం రాలేదని నా దృష్టిలో నుంచి నేను చెప్పవచ్చు. ఎందుకంటే మీరు నాకు అక్కడ ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు కానీ ఎప్పుడూ కనిపించరు. తర్వాత నీ రాబడి అంతటిలో ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని ఇస్తున్నావా?
నీ రాబడిలో నుంచి దేవుడు నీకు ఎలాగైనా ఇవ్వచ్చు. ఒక ఉద్యోగాన్నే కాదు, ఇంకా నీకు వేరే వేరే విధంగా కూడా దేవుడు డబ్బులు ఇస్తాడు. వాటన్నిటిలో నుంచి ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని నువ్వు ఏ మేరకు ఇస్తున్నావు. తర్వాత 6వ విషయం, నీ కుటుంబంలో నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? ఇదొక ఫలం అన్నమాట. ఎక్కడెక్కడ కనిపించాలి చెప్పండి? ఎక్కడెక్కడ కనిపించాలి ఆ ప్రవర్తనలో మార్పు? నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబంలో, సంఘంలో. సాధారణంగా సంఘంలో కనిపిస్తుంది. సంఘంలో నువ్వు ప్రవర్తించేటువంటి తీరు కొన్నిసార్లు మీ తల్లిదండ్రులకి ఆశ్చర్యం కలిగిస్తుంది కూడా, తెలుసా? అమ్మో, చర్చిలో మా అబ్బాయి మా అమ్మాయి ఎంత భక్తిగా ఉంటారు, ఎట్లా ఇంట్లో కూడా ఉంటే బాగుంది కదా అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగతంగా ప్రవర్తనలో మార్పు అనేటువంటిది వచ్చిందా? సంవత్సరం రోజులు దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీకు వ్యక్తిగతంగాను, కుటుంబంలోను, తర్వాత సంఘంలోను మరి ప్రవర్తన అనే విషయంలో ఏ మార్పు కలిగింది? తర్వాత 7వ విషయం, ఈ సంవత్సరంలో ప్రభు పరిచర్యలో ఎంతవరకు పాల్గొన్నావు? ఈ సంవత్సరంలో ప్రభు పరిచర్యలో ఎంతవరకు పాల్గొన్నావు? మొన్న ఒకసారి మీటింగ్స్ పెట్టాం మేము, గుర్తుందా మీకు? మొన్న మీటింగ్స్ పెట్టాం. ఉదయం స్త్రీల కూడికలు పెట్టాం, సాయంత్రం ఏమో సువార్త కూడిక పెట్టాం. ఆ 3 రోజులు రాలేదండి విశ్వాసులు. అర్థమైందా? ఆ 3 రోజులు రాలా. కారణాలు చెప్తున్నారు. ఏంది? అదేదో కారణాలు చెప్తున్నారు. నానేమంటాడు దీన్ని? ఏమంటాడు నాన్న? పిల్లికి జ్వరం వచ్చే మాట. మో బాత్రూమ్ భయపడ్డావు, ఏదో నానబోలే చెప్తాడు. కాబట్టి అట్లాంటివి వద్దు. ఫలం లేదు, ఫలం కనిపించట్లా. మీకోసం, మీ అభివృద్ధి కోసం మీటింగ్ పెడితే దానికి మీరు రాకపోతే ఇంకా దాని అర్థం ఏం చెప్పండి? తర్వాత నెక్స్ట్, సువార్త సాక్ష్యం ఎంతమందితో పంచుకున్నావు? ఈ సంవత్సరం మొత్తం మీద నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు? లేకపోతే ఎంతమందికి నీ సాక్ష్యాన్ని పంచుకున్నావు? ఏమా, ఎన్నిసార్లు మీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకున్నారు? రోజు మీరు కలిసి వాకింగ్ చేస్తున్నారుగా, బోలెడు విషయాలు మాట్లాడుకుంటారటగా. సాక్ష్యం ఎప్పుడన్నా పంచుకున్నారా? ప్రభు నన్ను ఇట్ట దర్శించాడమ్మా, నేను ఇట్ట రక్షింపబడ్డానమ్మా అని ఎప్పుడన్నా చెప్పారా? వామ్మో, ఎవరిని గెలిస్తే నువ్వు క్రిస్టియన్ అంటావు నేను భయంతో మనం ఏం చేస్తున్నాం? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటాం, మన పాటికి మనం తిరుగుతున్నాం కదా. కాబట్టి సువార్త సాక్ష్యం ఎంతమందికి పంచుకున్నావు? ఈ సంవత్సరం 365 రోజుల్లో ఎంతమందికి నీ యొక్క సాక్ష్యం వినిపించావు? ఇదిగో ప్రభు నన్ను ఇలా రక్షించాడు, యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, అలా సువార్త సాక్ష్యాన్ని పంచుకున్నావా? 9వ పాయింట్, నీ ద్వారా సంఘానికి కలిగిన మేలేంటి? ఈ సంవత్సరం మొత్తంలో నీ ద్వారా చర్చికి కలిగిన మేలేంటి? మీకు ఉడతలు తెలుసా? ఉడత ఏం చేస్తుందో తెలుసా? ఎండాకాలం మొత్తం తిరిగి విత్తనాలు ఉంటాయి, తినే విత్తనాలు, అవన్నీ గ్యాదర్ చేస్తుంది. అన్నిటిని తీసుకొచ్చి గూట్లో పెట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి ఒక వీడియోలో చూశాను అనుకుంటా, ఒక ఉడత ఏం చేసిందంటే విత్తనాలన్నీ తీసుకొచ్చి ఈ స్ట్రీట్ లైట్ పోల్ ఉంటుంది, ఆ పోల్లో దాచిపెట్టింది మొత్తం. వాళ్ళు ఒకసారి లైట్ ఎలగట్లేదు ఏందని వాళ్ళు ఆ బాగు చేసేవాళ్ళు తీస్తే దాని నిండా విత్తనాలు ఉన్నాయి, తినే విత్తనాలు. ఏంటి అయ్యి? అవే ఉంటాయి. ఏంటి అయ్యి? వాల్నట్ విత్తనాలు, తర్వాత ఇంకే ఇళ్లలో దొరికే అన్నీ తీసుకొచ్చేసింది అనమాట. తీసుకొచ్చేసుకొని దాచిపెట్టుకుందా ఉందన్నమాట. ప్రియులరా, నీ ద్వారా సంఘానికి కలిగిన మేలేంటి? ఈ సంవత్సరం మొత్తం మీద నీ ద్వారా సంఘానికి కలిగిన మేలేంటి? ఎవరో ఒక 2 కుర్చీలు ఇచ్చారు, ముచ్చల్లమ్మ అంటే కుర్చీలు ఇచ్చింది. ఇంకా సామ్రాజ్యం అక్క
కుర్చీలు ఇచ్చిందా? కుర్చీలు ఇచ్చింది. భాగ్యలక్ష్మి ఒక కుర్చీలు ఇచ్చింది. తర్వాత ఈ మ్యాట్స్కి కింద వేసిన కంత లాంటి ఈ మ్యాట్స్కి డబ్బులు ఇచ్చినాం. మనం పెయింట్లు వేస్తున్నాం కాబట్టి ఈరోజు తీసాం, పోయిన వారంలో తీసాం. ఇవన్నీ పెయింట్లు వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం. మీ ద్వారా చర్చికి కలిగిన మేలేంటి? మైకు శైలకి ఇచ్చినట్టున్నాం కదా అక్క? అవును కదా, కార్డ్లెస్ మైక్. పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే కదా. అది తర్వాత 10వ పాయింట్, నీకు అప్పగింపబడినటువంటి బాధ్యత ఫలభరితంగా చేయగలిగావా? ఈ సంవత్సరం మీకు బాధ్యతలు అప్పగింపబడ్డాయి కదా, ఆ బాధ్యతలను మీరు ఫలభరితంగా చేశారా? అవును, నేను బాగా చేశాను ఈ పని అని మీకు తృప్తిగా ఉందా? మీకు ఇవ్వబడిన పని ఏదైనా కానీ మీరు అమ్మో ఈ సంవత్సరం నాకు ఇచ్చిన పని నేను తృప్తిగా చేశా, బాగా చేశా అనేటువంటి విషయం మీరు చెప్పగలుగుతారా? ఈ విషయాలన్నిటిలో నీ స్థితిని అర్థం చేసుకున్నట్టు ద్వారా ఫలాలు కలిగి ఉన్నావో లేదో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్పండి అమ్మా, చెట్టుకి కాయ వచ్చిందంటారా? ఫలం వచ్చిందా? మీరు యథార్థంగా మీరు ఆలోచించుకోవచ్చు. నేను బాగానే చేశాను కనిపిస్తుంది కదంటే ఓకే, మంచిది, బల నమ్మకమైన మంచి దాసుడా, నీకు అప్పగింపబడిన పని నువ్వు చేసావు, మంచిది. ఓకే, మరి ఏమేమి సంపాదించుకున్నావో తెలుసుకోవాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇక్కడ యజమానుడు అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటి? రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలనని 15వ వచనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడండి? తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై, నీకు అప్పగింపబడినటువంటి పనిలో నువ్వు ఏమేమి సంపాదించావో తెలుసుకొనుటకై. ఏమేమి సంపాదించారు? మీరు ఏమేమి సంపాదించారు? నీకు ఇవ్వబడినటువంటి పనిని నువ్వు ఎంత బాగా చేశావు, ఎంత అభివృద్ధి పరిచావు? నీకు ఇవ్వబడినటువంటి పని కొద్దిగైనా కానీ ఆ పనిని ఎంతవరకు నిర్వర్తించావు? ఒక విశ్వాసిగా దేవుడి నిన్ను అంజూరపు చెట్టు వలె తోట మధ్యలో ఉంచి నీకు పరిచర్యలన్నీ చేస్తే ఫలము ఫలించటానికి ఆ ఫలం ఫలించావా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యజమానుడు ఏం చేస్తున్నాడండి? వ్యాపారము వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై, మీకు ఇవ్వబడినటువంటి పనిని లేదా ఫలము ఫలించడానికి నువ్వు ఏమేమి సంపాదించావో తెలుసుకోవటానికి యజమానుడు వచ్చి చూస్తూ ఉన్నాడు. సంపాదిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణాల మీద ఉండమని చెప్తాడు. సంపాదించలేకపోయావా? పండలేకపోయావా? ఫలాలు రాలేదా? ఇంకా ఈ 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం దాటినప్పటికీ ఇంకా ఫలములు లేకుండానే అలానే ఉన్నట్టుగా నీకు అనిపిస్తుందా? ఇప్పుడు మనం వాక్యం ఇటువైపు వద్దాం. 8వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు 4 వచనాలు ఉన్నాయి. 4 వచనాలు మనము చదువుదాం. ఈ ఉపమాన భావమేమనగా 11వ వచనంలో ఉన్నాం మనం. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని యొక్క వాక్యము. ఇక్కడ విత్తనము అనేటువంటిది దేవుని యొక్క వాక్యం అన్నమాట. దేవుని యొక్క వాక్యం. కొన్నిసార్లు ఎరువుగా కూడా చెప్తారు. దేవుని యొక్క వాక్యం ఎరువు. మరి ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటి దానిని మీలోకి విత్తినప్పుడు, మరి తోటమాలైతే పాదులు తీసి చుట్టూత త్రవ్వి దానిలోనికి మరి ఎరువు వేసేటువంటి పరిస్థితిని ఈ యొక్క వాక్యంతో పోల్చినప్పుడు విత్తనము దేవుని యొక్క వాక్యము.
ఇక్కడ 4 రకాలైనటువంటి భూమి, 4 రకాలైనటువంటి ప్రాంతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 12వ వచనంలో త్రోవ ప్రక్కన ఉండువారు అని ఉంది. 13వ వచనంలో రాతి నేల నుండివారు అని ఉంది. 14వ వచనంలో ముండ్ల పొదలలో పడినవారు అని ఉంది. 15వ వచనంలో మంచి నేల నుండివారు అని ఉందన్నమాట. ఇక్కడ ఈ 4 విషయాల్లో త్రోవ ప్రక్కన ఉండివారు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వినువారు. త్రోవ ప్రక్క నుండి వాళ్ళు ఎవరు? వాళ్ళు వింటారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. కానీ వాళ్ళు ఏం చేయారంటే నమ్మి రక్షణ పొందకుండువారు. ఏమా, ఇప్పుడు ఈ చర్చిలో ఎంతోమంది ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోలేదమ్మా? బాప్తిసం పొందని వాళ్ళు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఎవరున్నారమ్మా? ఇక్కడ ఎవరున్నారు? బయట ఉన్నారా? చూడండి, ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎవరు లేరంటే ఈ త్రోవ పక్కన ఉండేటువంటి వాళ్ళ లిస్ట్ కాదనమాట. మనం ఈ ఫస్ట్ లిస్ట్ కాదు మనం. సరే, ఇప్పుడు సెకండ్ లిస్ట్కి వద్దాం. 13వ వచనం, రాతి నేల నుండి వారు. ఈ రాతి నేల నుండి వారు ఎవరు? విని అంగీకరించేవారు. దేవుని యొక్క వాక్యం విని అంగీకరించేటువంటి వాళ్ళు. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముతో అంగీకరించేవారు. వాక్యం వినంగానే వాళ్ళ హృదయంలో సంతోషం కలుగుతుంది. సంతోషం కలిగిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? అంగీకరిస్తారు. దేవుని యొక్క నామాన్ని అంగీకరిస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారు. దేవుని యొక్క వాక్యాలకి పెడచెవ పెట్టనటువంటి వారుగా ఉంటారు. మంచిదే. అయితే ఏమైందండి? కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారమ్మా? కొంచెం కాలం నమ్ముతారు. ప్రభువుని నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తు నా పాపాల కొరకు శిలువలో మరణించాడని నేను విశ్వసిస్తున్నాను, నేను రక్షింపబడతాను, మారు మనసు పొందుతాను, బాప్తిసం తీసుకుంటానని అంటారు. బాప్తిసం కూడా తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటాము అంటే విశ్వాసపు క్రియలు అవలంబించవలసిన వారిగా ఉంటాం. మారు మనస్సుకు తగినటువంటి క్రియలు మనం చేయవలసిన వారిగా ఉంటాం. కానీ వేరే జీవిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకేమవుతాయంటే శ్రమలు ప్రారంభమవుతాయి. ఈ భూలోకానికి, భూలోకపు ఉద్దేశాలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా మనము జీవించేటువంటి క్రమంలో ఈ లోకం మనకు ఎలా మారుతుందంటే, ఈ లోకం మనకు కఠినంగా మార్చబడుతుంది. ఈ లోకం మనకి శ్రమలతో కూడినటువంటి పరిస్థితులను తెప్పించేదిగా కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతారండి వారు వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. నమ్ముతారు, బాగానే ఉంది. కానీ క్రీస్తు మార్గం అంటే, యేసుక్రీస్తు మార్గం అంటే, రక్షణ మార్గం అంటే, విశ్వాస జీవితం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే పూలబాట, కష్టాలు లేనటువంటి ఒక మార్గం, నిరంతరాయంగా సంతోషమే ఉండేటువంటి ఒక విధానం అని వాళ్ళ నమ్మకం. కానీ ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ లోకానికి వ్యతిరేకంగా జీవించాలి కాబట్టి శోధన అనేటువంటిది మనకి వస్తుంది. ఆ శోధన అనేటువంటిది మనకి ఎప్పుడైతే వచ్చిందో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతారు చెప్పండి? వాళ్ళు వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. బాప్తిసం తీసుకున్న వాళ్ళలో ఇక్కడ నిలిచి ఉండకుండా మార్గం తప్పిపోయిన వాళ్ళు లేరా? ఏమండి, ఇక్కడ నిలిచి ఉండకుండా మార్గం తప్పిపోయిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఇక్కడ సాక్ష్యం చెప్పాలనేటప్పటికే భయపడిపోయి సాక్ష్యం చెప్పకుండానే బాప్తిసం ఇచ్చే సంఘానికి వెళ్ళిపోయారు. క్రీస్తు గురించి నువ్వు సాక్ష్యమే చెప్పకుండా ఇంక బాప్తిసం తీసుకుని సుఖమే ఉంది చెప్పండి? కొంతమంది అయితే బాప్తిసం పొందారు,
పొందిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చినాయి చెప్పండి? కష్టాలు వచ్చినాయి. కానీ వాళ్ళు ఏం చేశారంటే కష్టాలను చూసి, వాము యేసు ప్రభు అంటే సాఫ్ట్ కార్నర్ అనుకున్నాం మేము, యేసు ప్రభు అంటే పూల పాన్పు అనుకున్నాము, యేసు ప్రభు అంటే నిత్యం ఆశీర్వాదాలే అనుకున్నాము, యేసు ప్రభు అంటే అసలు ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనుకున్నాము. ఇదేంద్రా బాబు, గొడ్డుగారం తినాల్సి వస్తుంది, పస్తులు ఉండాల్సి వస్తుంది, ఉపవాసాలు ఉండాల్సి వస్తుంది, ఎట్లాంటి జీవితం అయితే నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని వాళ్ళు అట్లా వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఏమి లేదండి, వేరు లేదు. మనం ఇంకా స్థిరంగా నిల్చున్నామంటే అర్థమేం చెప్పండి? ఏమా ఏముంది మనకి? వేరుంది. సంవత్సరాల తరబడి దేవుని యొక్క వాక్యాన్ని వినే వెనుక దేవుని మీద మనకేముందంటే విశ్వాసం ఉంది. ఆ విషయంలో మనం నమ్మాలా, మన విశ్వాసమే. ఈయన సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యం వింటూ ఇంకా నేను అవిశ్వాసిని అని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసివే, ఈ విషయం నువ్వు నమ్మాలా. ఎందుకని? శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నువ్వేమవుతున్నావు? ముండ్ల పొదలలో పడిన వారెవరనగా, ముండ్ల పొదల్లో పడినటువంటి వారు ఎవరనగా, ముండ్ల పొదల్లో పడినటువంటి వారు ఏం చేస్తారంటండి? విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు. అమ్మా, మనం దీనికి కనెక్ట్ అవుతామంటావా? ఈ నేల మందేనంటావా? కాదా? పరిపక్వముగా ఫలింపనటువంటి వారు. మనల్ని చూస్తే ఎలా ఉన్నామంటే మనం అటు కంప్లీట్గా ఫలాలు లేని వాళ్ళం ఏం కాదు, అలాగని కంప్లీట్గా ఫలాలు ఉన్నవాళ్ళం కూడా ఏమీ కాదు. చెప్పండి, మీరు చెప్పండి, ఈ ఫలం నేను కంప్లీట్గా బాగున్నాను ఈ ఫలంలో అని ఒకటి చెప్పండి. చెప్పారా? నేను ముందు 10 పాయింట్లు చెప్పానే. ప్రార్థనకి సమయానికి వస్తున్నారా? పండు ఉందా చెప్పండి, ఫలం ఉందా? అసలు లేదా? అసలు రారా మీరు? అసలు రారా? వస్తారుగా చర్చికి, వస్తారు కానీ సమయానికి రారు. అంటే పరిపక్వత లేని ఫలం అన్నమాట ఇది. ఇదేంటి చెప్పండి? పరిపక్వత లేని ఫలం అన్నమాట. ప్రార్థనలు చేస్తారా? ఇంటికాడ చేసుకుంటున్నారా? వ్యక్తిగతంగా చేస్తున్నారు. చర్చిలో చేస్తున్నారా? చర్చిలో కూడా చేస్తున్నారు. కుటుంబంలో చేస్తున్నారా? ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా? ఫ్యామిలీ ప్రేయర్ కూడా జరిగితే ఆ పండు ఉందని అర్థం, పరిపక్వత ఉందని అర్థం. ఆ విషయంలో పరిపక్వత ఉంది. మూడోదేంటి? వాక్య ధ్యానం. ప్రతిరోజు వాక్య ధ్యానం చేస్తున్నారా? నేను ఉదయాన్నే మైకులో చదువుతున్నా, యోబు గ్రంథం 30వ అధ్యాయం వరకు వచ్చాయి ఈరోజు. ఇంకా నా ఎదురుగా ఉంది 12 అధ్యాయాలు. యోబు గ్రంథం అయిపోతే, నేను ఈ కరోనా ప్రారంభమైనప్పుడు అమ్మ చెప్పింది, ప్రతిరోజు ఉదయాన్నే మైకులో ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేయరా అందరి కోసం అని చెప్పినప్పుడు, అప్పుడు 2020వ సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభించాను. ఎక్కడి నుంచి ప్రారంభించాను? కీర్తనల దగ్గర నుంచి ప్రారంభించి మళ్ళా ఈరోజు చదివిన 30వ అధ్యాయం, 42 అధ్యాయాలు కదా ఉంది, ఇంకా 12 అధ్యాయాలు ఉన్నాయి. 6 12 అంటే రేపు సోమవారం నుంచి శనివారం వరకు చదివితే బైబిల్ పూర్తిగా ఒకసారి మామిడిపాలెం ప్రజలకి, విశ్వాసనగర్ మామిడిపాలెం ప్రజలకి, వాళ్ళు వినకపోయినా నా బాధ్యత తీరిందని అనుకుంటా. దీంట్లో ప్రారంభంలోనే ఒక ఆయన మైకు తగ్గించాలని సంతకాలు సేకరించడానికి ట్రై చేశాడు. అప్పుడు మన విశ్వాసులే గట్టిగా చెప్పారు, అది మానుకున్నాడు. పాపం వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరులే. తర్వాత నెక్స్ట్ మనం చూసినప్పుడు లాస్ట్లో మళ్ళీ ఇప్పుడు మైకు కంప్లైంట్ అని ఒక ఆయన స్టార్ట్ చేశాడు. ఎన్ని కంప్లైంట్లు వచ్చినా నేను ఆగను, ఈ దేవుడి పని. సౌండ్ కొద్దిగా తగ్గిస్తాం అంతేగాని కంప్లీట్గా మన పని మనం ఆగం. కాబట్టి ప్రియులారా, మీ ప్రార్థనల వలన, మీరు సంఘం కోసం ఉదయాన్నే ప్రార్థన చేసే పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయటం వలన ఇంతవరకు కొనసాగించటం జరిగింది. ఇంకొక వారం చేస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. మంచిది, ఆ విషయంలో ఒక ఫలం ఫలించినోడిని నేను అవుతాను. మీ ప్రార్థనల వలన ఫలం అనేటువంటిది ఫలించినోడిని అవుతాను. మరి నేను ఇంకా టైం లేదు కాబట్టి ఈ 10 విషయాల్లో ఇంకా చాలా ఉంటాయి, కానీ ఈ 10 విషయాలు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు
ఏం ఫలం ఫలిస్తున్నారో ఆలోచించండి. ఏం ఫలం అండి ఇక్కడ? ఎలాంటి ఫలం అండి? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఏం ఫలం అండి ఇది? పరిపక్వముగా ఫలింపనేటువంటి వారు. ఫలించారు, పండు బాగానే ఉంది, కానీ తినటానికి పనికిరాదు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఏమండి? పచ్చిదా? కానీ ఈ పరిపక్వం అది కాదు. తినటానికి యోగ్యం కానటువంటిది. సరే పచ్చిది అనుకుందాం, కొంతకాలం ఆగితే ఏమైంది? పండిద్ది, అప్పుడు తినటానికి యోగ్యమే అవుతుంది. కానీ ఇక్కడ మనం చదివింది ఏంటి? తినటానికి యోగ్యమే కాదు, అది తినటానికి యోగ్యం కానటువంటి పండు అనమాట. ఇంక దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఎందుకని వీళ్ళు తినటానికి యోగ్యం కాని ఫలాలు ఫలించారు? ఎందుకనమ్మా? కారణం చెప్పండి. ఎందుకంటే మొండ్ల పొదల్లో పడినటువంటి విత్తనము లేదా విత్తనమును పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది. గమనించండి, కాలం గడిచిన కొలది అన్నప్పుడు మీరేం ఆలోచించాలంటే, ప్రభువుని నమ్ముకొని ఇప్పటికి ఎంత కాలం గడిచింది అమ్మా? ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని ఆ క్రైస్తవ విశ్వాసంలో ఎంత కాలం నుంచి ఉన్నారమ్మా మీరు? అమ్మా 10 ఏళ్ళు ఉన్నారా? 10 ఏళ్ళు ఉన్నారా? ఇంకా పెచ్చే ఉన్నారా? ఇంకా ఎక్కువే ఉన్నారు కదా. సరే, ఊరికే ఆలోచించండి. బాప్తిజం తీసుకున్న కొత్తలో మొదటి 2-3 సంవత్సరాలు ఎలా ఉన్నారమ్మా మీరు? ఎలా ఉన్నారు? చాలా పవర్ఫుల్గా పనిచేశారు, ప్రభు కోసం పవర్ఫుల్గా పనిచేశారు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ పవర్ ఏమైందమ్మా? ఇప్పుడు ఏమైంది ఆ పవర్ అంటే, కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడ్డాము. 2 విషయాల వలన మనం అణిచివేయబడ్డామండి. అర్థమైందా? 2 విషయాల చేత మనం అణిచివేయబడ్డాం. ఏంటంటే ఈ వాక్యంలో ప్రభు చెప్పినటువంటి విషయాలు అయితే ఏంటి చెప్పండి? జీవన సంబంధమైన విచారములు. జీవన సంబంధమైన విచారములు ఏంటి? జీవన సంబంధమైన విచారములు అంటే చాలా ఉంటాయి. నేను బేసిక్గా ఒక్క విషయమే తీసుకుంటా, ఫ్యామిలీ. నేను చెప్పండి, ఫ్యామిలీ. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలా, స్కూల్ నుంచి తేవాలా, స్కూల్కి తీసుకెళ్ళాలా, స్కూల్ నుంచి తేవాలా, ట్యూషన్కి తీసుకెళ్ళాలా, తేవాలా. ప్రార్థనకి రండి అంటే అప్పుడు మనకేం కనిపిస్తుంది చెప్పండి? ప్రార్థనకు వస్తాం, తప్పకుండా వస్తాం, ప్రభు బిడ్డలో మేము. కానీ బాధ్యత ఉందే. ఏమని చెప్పండి? బాధ్యత ఉందిగా, బాధ్యత. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ఫ్యామిలీని వదిలి రమ్మట్లేదు, లేకపోతే జీవితాలను మీరు ప్రభు కోసం సమర్పించేసుకోండి, మీ జీవితాలు వదిలేసుకోండి అని ఎవరికి చెప్పట్లా. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన దృష్టి ఎటువైపు మరలిపోయింది? మన దృష్టి ఎటుపోయింది అంటే జీవన సంబంధమైన విచారాల వైపు వెళ్ళిపోయింది. రెండోది ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? రెండోది ఎక్కడికి వెళ్ళిందమ్మా? ధనభోగముల చేతను ఏమైపోయారండి? అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనటువంటి వారు. అణిచివేయబడి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ యొక్క విశ్వాస జీవితంలో ఫలాలు ఫలించలేకపోవటానికి కారణం ఏంటంటే అణిచివేయబడినటువంటి విశ్వాసం. ఏ విశ్వాసం అమ్మా? అణిచివేయబడినటువంటి విశ్వాసం. ఈ మాట మీరు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందని నా యొక్క ఆశ. అణిచివేయబడినటువంటి విశ్వాసం, అణగారిన విశ్వాసం అని కూడా మనం అనొచ్చు. కొన్ని విషయాల చేత మనం ఏమయ్యామంటే అణిచివేయబడ్డాం. మీరు బాగా ఎదిగినటువంటి చెట్టుకు వచ్చే పండు టేస్ట్కి, బోన్సాయి కల్చర్లో వచ్చేటువంటి పండు టేస్ట్కి చాలా డిఫరెన్స్ మీరు కనుక్కోగలుగుతారు. అర్థమైందా? ఇంకొద్దిగా ఈజీగా ఆదివారం కాబట్టి ఈ యాంగిల్లో చెప్తున్నా. బాయిలర్ కోడికి నాటు కోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అవునా? బాయిలర్ కోడి రేటు తక్కువ, ఎక్కువ క్వాంటిటీ కూడా వచ్చింది, అది తినడానికి ఇష్టపడతారు. కానీ నాటు కోడి అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకని?
నాటుకోడి న్యాచురల్గా ఎదిగింది, దానికి ఏమి పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా అది ఎదిగింది కాబట్టి అది బలం అని చెప్పేసి అది తీసుకుంటారు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మీకు అర్థం అవటం కోసం నేను కొన్ని ఈజీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఏంటో చెప్పండి. అణిచివేయబడిన విశ్వాసం అయితే మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తామంటే పరిపక్వత లేనటువంటి ఫలాలు మనం ఫలిస్తాం. చివరి పాయింట్ 15వ వచనం చూడండి. మంచి నేల నుండి వారెవరనగా మీరు 2025వ సంవత్సరంలో ఈ తీర్మానం తీసుకుంటే బాగుంటుందని నేను ఆశపడతా ఉన్నా. మంచి నేల నుండి వారెవరనగా ఏం చెప్పండి, ఎవరు ఏముండాలి? వాళ్ళకి యోగ్యమైన మంచి మనసు ఉండాలా. వాక్యం చెప్పేటప్పుడు యోగ్యమైన మనసుతోటి వినాలా, యోగ్యమైన మనసుతోటి అంగీకరించాలా దేవుని యొక్క మాటలు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దక్కతో ఫలించాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ఫలించలేకపోయారు చెప్పండి? చేప నువ్వెందుకు అంటలేదంటే స్టోరీ చెప్తారే, ఇంకా ఆలోచించండి. ఎందుకు ఫలించలేదమ్మా మీరు? చెప్పండి, ఎందుకు ఫలించలేకపోయారు చెప్పండి? ఏందమ్మా తలుపుతారు చెప్పండి, టైం అయింది, వదిలేస్తా. ఓపిక లేకపోవటం వలన ఏం లేదమ్మా, యోగ్యమైన మంచి మనసు లేకపోవటం వలన. ఎందుకని ఫలించలేకపోయారమ్మా? యోగ్యమైన మంచి మనసు లేకపోవటం వలన. ఇంకా ఎందుకు ఫలించలేకపోయారమ్మా? విన్నటువంటి వాక్యాన్ని అవలంబించలేకపోవటం వలన, పాటించలేకపోవటం వలన. ఇంకా ఓపికతోటి ఫలిస్తారు అన్నాడు కదా, ఓపిక లేకపోవటం వలన. ఈ విషయాల్ని మనం గనక ప్రాక్టీస్ చేస్తే కనీసం ఈ సంవత్సరం మొత్తం మీద దేవుడు మనకిచ్చిన సమయంలో మనం ఆలోచించినంత మట్టుకు మన కుటుంబాన్ని మనం పరిపాలించుకునేటువంటి విషయంలో, మరి వాక్యాన్ని వినేటువంటి విషయంలో ఫలభరితులము కాలేకపోయినటువంటి విషయాలను బట్టి మనం ఆలోచించినప్పుడు, మరి మంచి నేల నుండేటువంటి వారు యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికను మీరు చూపినప్పుడు ఫలింపు అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. చివరి పాయింట్, ఇప్పుడు చెప్పండి, అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదు? అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదు? వాక్యాన్ని విన్నావా? మొదటి నెల ప్రకారం ఓకే విన్నాను. అంగీకరించావా? రెండో నెల ప్రకారం అంగీకరించాను. ఫలించావు. ఈ వాక్యం విన్న తర్వాత ఏం చేసావు? ఫలించావు. కానీ అది ఏంటిది? పరిపక్వత లేనటువంటి ఫలాలే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిస్థితులను ఆలోచించుకుంటే, మన జీవితాన్ని ఆలోచించుకుంటే, ఈ నేల విశ్వాస జీవితం తర్వాత మన యొక్క పరిస్థితి ఏంటంటే పరిపక్వత లేనటువంటి ఫలాలే అనిపిస్తే, ఇప్పటికైనా ఫలించటానికి మనం ఈ వాక్యం చేత మనము అంటుకట్టుకొని దేవుని వాక్యం చేత బలపరుచుకొని మనం దేవుని కొరకు ఫలాలు ఫలించే వారిగా ఉందాం. చివరి మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుంటుని. మీరు ఫలించుటకు, ఫలము నిలిచియుండుటకు దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నారు కనుక ఏం చేయాలంటండి? మనం ఏం చేయాలంట? నా పేరిట తండ్రిని ఏమడుగుదరో. కాబట్టి ఈ విషయాల కొరకు మనము దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసినప్పుడు 2025వ సంవత్సరము ఓపికతోటి ఫలించేటువంటి సంవత్సరముగా దేవుడు దీవిస్తాడు. మరి ఈ 2024వ సంవత్సరం మొదటి నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చాము. కానీ నాకు తెలిసి మనం ఎవరం కూడా స్వపరీక్ష చేసుకోలేకపోయామేమో అనిపిస్తూ ఉంది. అందుకే మనము ఫలించామా, ఫలించలేకపోయామా? ఫలించాము కానీ మరి యోగ్యమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఫలాలే ఫలించామా అనే విషయాన్ని ఆలోచిస్తూ వస్తూ 2025వ సంవత్సరంలో కొరకైన మంచి నిర్ణయాలతోటి మనము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టడానికి, ఈ సంవత్సరంలో ఇంకా నా జీవితంలో నేను క్రీస్తు కొరకు కృతజ్ఞుడినై లేను అని అనిపిస్తే ఇంకొన్ని రోజుల సమయం ఉంది కనుక ఈ రోజులోనైనా కానీ మిమ్మల్ని మీరు పరిశీలింపబడండి, దేవుని నిందారహితులుగా ఉండండి, కృతజ్ఞత చూపండి, ఫలాలు ఫలించండి.